హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ తెలుగు ఛానల్ బై మేనా. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. ఈరోజు వీడియోలో అయితే ఒక 2 days ఇది కలిపి అయితే ఒక వ్లాగ్లో అయితే మీతో షేర్ చేసుకున్నాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇంక ఇది వచ్చేసరికి సోమవారం రోజు అయితే ఈ విధంగా పేడ అయితే ఇక్కడ ఇంటి ముందు ఉండేదన్నమాట ఆవుది. ఇంకా పేడ తెచ్చి పక్కన పెట్టుకొని ఈ విధంగా అలికేసి అయితే ముగ్గు పెట్టాను. ముగ్గు ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా పేడనే తెచ్చి ఇక్కడైతే పెట్టుకున్నాను. ఆవులు ఎక్కువగానే తిరుగుతాయి, కాకపోతే బైక్లు అవి ఇవి తొక్కి ఇంకా ఉండదనమాట. ఇంకా అందుకని చెప్పి అప్పుడు ఉందని ఇంకా తెచ్చి సైడ్కి అయితే పెట్టాను. అలికేసి ముగ్గది వేస్తుంటే బాగుందని చెప్పి. ఇంకా అప్పుడు మార్నింగ్ అయితే 6 ఇలా అయ్యిందనమాట. ప్రశాంతంగా ఉంది. ఇంకా అప్పటికే స్నానం అది అయిపోయింది. 5:30 ఇలా అయింది, లేచాను. ఇంకా పువ్వులు అవి తీసుకొని వెళ్ళి పూజ అయితే చేసుకుందామని చెప్పి బయట అయితే ఉన్నాయి కదా శంకు పూలు, అలానే మందార చెట్లు కూడా ఉన్నాయి. 1-2 పెట్టారనమాట ఆంటీ. అవి ఇప్పుడిప్పుడు పువ్వులు అయితే వస్తున్నాయి. రోజుకు 1-2 ఇలా పూస్తున్నాయి అనమాట. ఇంక ఇక్కడ సూర్యుడు చూసారా ఎంత మంచిగా కనిపిస్తుందో రెడ్. కానీ మాకు ఆపోజిట్ నుంచే బాగా కనిపిస్తుంది అనమాట, చెట్ల మధ్యలో నుంచి. ఇంక ఇక్కడ ఇంట్లో పూజ అయితే అయిపోయింది. సోమవారం రోజు అని చెప్పాను కదా. ఇంకా ఈ విధంగా పూజ అయితే చేస్తానన్నమాట ఇంట్లో. అలానే వినాయకుని దగ్గర కూడా చక్కగా వాటర్ అవి ఇచ్చేసేసి ఈ విధంగా పూలు అవి, ఇక్కడ కాగడమల్లి అని ఒక చెట్టు ఉంది చూపించాను కదా, ఇంకా ఆ చెట్టు పూలు అయితే అందులో వేస్తాను. ఇంకా నైవేద్యంగా అట్టిపండు తీసుకొచ్చాను ముందు రోజే ఇక్కడ షాప్ దగ్గర. ఇంకా అవి అయితే పెట్టేశాను అనమాట. ఇంక ఇదే విధంగా ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత తులసం దగ్గర అయితే పూజ అయితే చేసేసాను. ఇంకా నేను పెట్టిన ఇది రాలేదనమాట. ఇంకా ఈసారి ఊరు వెళ్ళేటప్పుడు అంటే అది వచ్చింది, క్యాన్సిల్ అయిపోయింది. దీపంది పెట్టానని చెప్పాను కదా అది. ఇంకా తులసమ్మకి ఆ పెయింట్ వైట్ కలర్ రాలేదు, అవి కూడా ఇంకా వెయ్యాలి. ఇంకా పూజదే అయిపోయిన తర్వాత కొద్దిగా తొందరగానే లేచాను కదా, పనులన్నీ కూడా తొందరగానే అయిపోయేవి. టీలు, మా బాబుకి పాలు అన్నీ ఇచ్చేసాను అనమాట. ఇంకా బెడ్రూమ్లో ఉండే ఈ బెడ్స్ అవన్నీ తీసేసి బయట ఎండ వస్తుందని చెప్పి అక్కడైతే వేశాను. ఇంకొద్దిసేపు అయ్యేసరికి ఇంకా బాగా వస్తుంది అనమాట ఎండ. ఇంకా అలానే బెడ్షీటు, ఒక చిన్న దుప్పటి ఉంటే ఆ దుప్పటిని అయితే ఈ విధంగా మిషన్లో వేసి అయితే పెట్టాను. ఈరోజు బట్టలు అయితే ఏం వేయట్లేదు, ఈ 2 అనమాట. ఇంకా ఇవైతే అవుతుంటాయి, ఆన్ చేసి ఆల్రెడీ పెట్టాను. ఇంకా అవైతే అవుతుంటాయి. ఇంకా నేను ఈ లోపలైతే బెడ్ పైన బెడ్స్ అవి తీసాను కదా, కింద అదంతా కూడా కొద్దిగా ఇసుక టైప్ అనమాట వస్తూ ఉంటుంది, ధూళి టైప్ ఇసుక అనమాట. ఇంకా అదంతా కూడా డస్ట్ లాగా ఎప్పుడు డైలీ రోజు తీసి పరుపులు తీసి ఏమి తులపం కదా, ఇంకా దానివల్ల కొద్దిగా ఎక్కువగానే డస్ట్ అయితే ఉంటుంది. నేను వ్యాక్యూమ్ పెట్టి అయితే తీస్తున్నాను. ఇక్కడ వ్యాక్యూమ్కి ఫస్ట్ మనకి చాలా ఒక 4 or 5 ఇస్తాడనమాట డస్ట్ తీసుకోవడానికి. అలానే బ్రషెస్ టైపు, ఇంకా బ్రషెస్ ఏం లేకుండా ఓన్లీ ఆ హోల్తోనే మొత్తం బెడ్స్ అంతా కూడా క్లీన్ చేశాను. ఇంకా తర్వాత అయితే ఈ 2 బెడ్స్ కూడా క్లీన్ చేస్తాను. ఇంకా తర్వాత ఈ విధంగా దుప్పట్లు వేసుకొని ఈ వ్యాక్యూమ్ క్లీనర్ కొనేటప్పుడు వచ్చిన ఈ బ్రషెస్లో ఒక బ్రష్ని ఈ విధంగా చిన్న బ్రష్ ఒకటి పెట్టి, దుప్పటికి మాకు రాకీ ఉంది కదా, ఇంకా బొచ్చది ఉంటుంది, ఇంకా దానివల్ల ఈ దుప్పట్లకి అవి బాగా అంటేస్తుంది అనమాట. కాకపోతే 2 మనుషులుండి గట్టిగా టైట్గా పట్టుకొని తీస్తే బాగా వచ్చేస్తుంది. కాకపోతే నేను ఇక్కడైతే బెడ్ మీద వేసి ఈ విధంగా తీయడం కదా, ఇంకా గాలికి లోపలికి లాగేస్తుంది అనమాట. లేదంటే మంచంకే అటువైపు ఇటువైపు టైట్గా పెట్టేసైనా తీస్తే నీట్గా వచ్చేస్తాయి, బొచ్చాలంటది ఏం లేకుండా. ఇంక ఈ విధంగా తీయడం కనుక కొద్దిగా కష్టంగానే అయ్యింది, కాకపోతే మెల్లగా తీసానమాట ఓపిగ్గా. అదే 2 మనుషులు ఉంటే తేలిగ్గానే అయిపోద్ది, టైట్గా పట్టుకుంటే మంచిగా దుప్పటంతా కూడా మంచిగా వ్యాక్యూమ్ చేసేయచ్చు. ఇంకా నేను ఇదే విధంగా ఒక 2-3 దుప్పట్లు అయితే ఉంటే వాటికైతే చేశాను. ఇవి సాఫ్ట్గా ఉంటాయి కదా, ఇంకా వీటికి కొద్దిగా అంటేనే నీట్గా కనిపిస్తాయి, తొందరగా అంటేస్తాయి అనమాట బొచ్చుకోవడానికి. ఇంకా వీటిని అయితే తీసుకుంటూ ఉండాలి అప్పుడప్పుడు. మేము నార్మల్గా అయితే బయట గట్టిగా దులిపి ఇచ్చేస్తాము. అలానే ఈ దుప్పట్లో మనకు కనిపించదు, కానీ డస్ట్ కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది. కాకపోతే బొచ్చది నీట్గా కనిపిస్తుంది కనుక క్లీన్ చేసుకుంటాము. ఆ డస్ట్ అలాంటిదంతా కూడా ఈ వ్యాక్యూమ్ క్లీనర్తో క్లీన్ చేస్తే మొత్తం లాగేస్తుంది అనమాట లోపలికి. అలానే ఈ వ్యాక్యూమ్ క్లీనర్లో ఒక 4 or 5 బ్రషెస్ అయితే ఇచ్చారు. వాటిని అయితే మనం మ్యాట్స్ క్లీన్ చేసుకోవడానికి ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. కార్లో కానీ డస్ట్ అది ఉంటుంది కదా, ఇలా అన్నిటికి కూడా యూజ్ చేసుకోవచ్చు. అలానే బ్రషెస్ అయితే ఇచ్చారనమాట ఒక 4. చిన్న చిన్న విండోస్ టైప్ అలాంటి ప్లేసుల్లో కూడా చిన్న బ్రష్ అయితే ఇచ్చారు. అది కూడా మీకు నెక్స్ట్ వచ్చే వీడియోస్లో అయితే చూపిస్తాను.
కొద్దిగా టైం తీసుకుంది కానీ ఇంక ఇదే విధంగా అయితే 3 దుప్పట్లను కూడా నీట్గా క్లీనింగ్ అయితే చేస్తాను. నేనైతే ఒక్క దుప్పటికే చూపించాను. ఇది కొద్దిగా కొత్తదనమాట ఈ దుప్పటి. దానివల్ల ఎందుకో బాగా కనిపిస్తున్నాయి దీనికి ఎక్కువ, మిగతా వాటికి అంత లేవన్నమాట. అలానే మా రాకీ వ్యాక్యూమ్ ఆ గాలి అది వస్తుంది కదా, దానికి భయపడుతుంది. ఇంక ఈ బ్రష్ అది ఏం లేకుండా అయితే ఇంకాని అది కొద్దిగా బాగా సౌండ్ వస్తుంది అనమాట. ఇంకా దానివల్ల ఇక్కడ కొద్దిగా ఆట పట్టేస్తున్నాను. కానీ ఈ మధ్యన పరిగెట్టేది ఇంట్లో, ఇప్పుడైతే అంత ఇది అవ్వట్లేదు. ఇంకా మెల్లగా ఆడుకొని పాడుకొని బెడ్ షీట్స్ అన్నీ కూడా దుప్పట్లన్నీ కూడా మెల్లగా క్లీన్ చేశాను అనమాట. అలానే బెడ్షీట్స్ నాది అంతకుముందు మీరు చూసారు కదా, రెడ్ కలర్ ఉండేది ఒకటి పెద్దది. ఇంకా అది కూడా అలానే అనమాట, వేసిన 10 నిమిషాల్లోనే మొత్తం బొచ్చైపోయేది. అది ప్లెయిన్ అవ్వడం ఇంకా బాగా కనిపించేది. ఇంకా అది ప్యూర్ కాటను, ఇంకా పెద్దది ఒకటి అవ్వడం వల్ల బాగా ఎక్కువ అంటేసేవి. ఇంక అందుకని చెప్పి అది వేయడం అయితే మానేశాను. ఇంకా అదైతే డైలీ ఏం చేసేదాన్ని అంటే, బెడ్ ఆల్రెడీ మనం పరుపులు అవి ఉంటాయి కదా, వాటికి టైట్గా కిందకి ఫోల్డ్ చేసి పెట్టేస్తాం కదా బెడ్షీట్స్ అవి. ఇంకా అలా టైట్గా ఉంటుంది కనుక అది రోజు వ్యాక్యూమ్ పెట్టినా కష్టం అనిపించేది కాదు, తేలిగ్గా మొత్తం బొచ్చంతా వచ్చేసేది అనమాట నీట్గాని. ఇంక ఇక్కడైతే మీకు చూపిస్తున్నాను కదా, ఈ విధంగా కింద స్ట్రిప్ టైప్ ఉంటుంది, దానికైతే మొత్తం అంటుకుంటుంది బొచ్చదంతా. మనం టైట్గా లాగిందంతా కూడా ఈ విధంగా అంటేస్తుంది అనమాట. మిగతా కొద్దిగా ఉండేదంతా కూడా హోల్ నుంచి ఇంకా లోపలికైతే వెళ్ళిపోద్ది. ఇంక ఈ విధంగా అయితే ఆ రోజు పూజ అయిపోయిన తర్వాత మిగతా టైం ఆ పనులు అయితే చేసుకున్నాను. ఇంక ఇక్కడ ఒకవైపు అయితే ఈ బెడ్షీట్ దుప్పటి అయితే అవుతున్నాయి. ఇంకా అవి అయిన తర్వాత ఎండలో అయితే వేస్తాను. ఇంకా ఇది సోమవారం రోజు వీడియో అయితే ఇంతే అనమాట. ఇంకా నెక్స్ట్ డే నుంచి వర్షం అయితే పడినాయి బాగా. ఇంకా నేను ఇక్కడ నుంచి చూపిస్తున్న ఈ వీడియో అయితే లక్షవారం రోజుది. లక్షవారం రోజు ఇక్కడ ఆ ఎదురుగా ఇల్లు కనిపిస్తుంది కదా, ఇంకా వాళ్ళైతే సత్యనారాయణ వ్రతం అయితే చేస్తున్నారు. ఇంకా పిలిచారనమాట, వెళ్తున్నాను అక్కడికే. నార్మల్గా కొబ్బరికాయ అరటిపళ్ళు అవి తీసుకొని వెళ్తాం కదా పూజకి, ఇంకా అలానే తీసుకొని అయితే వెళ్ళాను. ఆల్రెడీ పూజ అయితే నేను వెళ్ళేసరికి స్టార్ట్ అయిపోయింది. అంటే వాళ్ళు 9:30కంతా స్టార్ట్ చేశారనమాట. పంతులు కూడా తెలుగు ఆయనే, చాలా బాగా జరిగింది ఆ రోజైతే ఈ సత్యనారాయణ వ్రతం. ఇంకా ముందు పూజ ఉంటుంది కదా, అదంతా అయితే అయ్యింది. ఇంకా తర్వాత అంతా కూడా కథ అయ్యిందనమాట. ఇంకా కథ అదంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో హోమం అయితే కాల్చారు, ఇంట్లో పెడతారు కదా హోమం అది చేస్తారు. ఇంకా ఆ విధంగా హోమం అయితే చేస్తున్నారు. ఇంక ఇక్కడ కింద అది ఇసుకది వేసేసి ఈ విధంగా ఆ పంతులు గారే తీసుకొచ్చారనమాట. అది ఆ మంట అది పెట్టడానికి, ఆ హోమం అది ఇచ్చేయడానికి. కింద స్టాండ్స్ టైప్ ఉన్నాయి కనుక ఇబ్బంది ఏమి ఉండదు, బాగానే ఉండేది. కాకపోతే వాళ్ళు ఇసుక అయితే కొద్దిగా వేశారు. ఇంకా ఆ విధంగా మంచిగా జరిగిందనమాట వాళ్ళ ఇంట్లో. ఇంకా 2 వరకు అక్కడే అయిపోయింది. భోజనాలు కూడా పెట్టారు, టేస్ట్లు అయితే ఎక్సలెంట్గా ఉండేవి. పులిహోర అన్నీ కూడా ప్రతిదీ చాలా బాగుండేది అనమాట. వాళ్ళు విజయవాడ వాళ్ళు. ఇంకా ఆ బాబీ వాళ్ళ అమ్మగారు వాళ్ళు వచ్చారనమాట. ఆ ఆంటీ గారు వాళ్ళే వంటది చేశారు, చాలా బాగా చేశారనమాట. టేస్ట్లు అయితే ఎక్సలెంట్గా ఉండేవి. ఇంకా నేను ఆ తర్వాత వచ్చిన తర్వాత బ్లౌజ్ అయితే ముందు వీడియోస్లో చూపించాను కదా, ఇంకా బ్లౌజ్ కటింగ్ అది అంతా అయిపోయిందిలేండి ముందే అని మీకు ఈ వీడియోలో అయితే చూపించేస్తున్నాను. అదే స్టిచ్చింగ్ అది అయిపోయిందనమాట. అలానే ఇక్కడ నా నెక్ రౌండ్ అంతా కూడా ఒక పైపింగ్ టైప్ లైనింగ్ పీస్ అయితే ఉంచాను కదా, అది అలా ఉంటేనే బాగుందా లేదంటే ఫోల్డ్ చేసి లోపలికి మనం హెమ్మింగ్ చేసుకుంటాం కదా, అలా చేసేస్తే బాగుంటుందా అనేది అయితే చెప్పండి. అలా ఉంచినా సరే బాగానే ఉంది, కాకపోతే హెమ్మింగ్ అది చేసేస్తే బాగుంటుందా అనేది అయితే నేను కొద్దిగా ఇది ఆలోచిస్తున్నాను అదేని. ఇంకా అలానే ఇది చేతి పని అయితే ఉందన్నమాట. ఇంకా ఉక్సులు వేయడం, కింద నడుము దగ్గర అదంతా స్టిచెస్ అవి వేయాలి కదా, అవి అయితే ఉంది. అలానే ఈ ఫ్రంట్ పార్ట్లో క్లాత్ సరిపోకపోతే ఈ విధంగా సేఫ్ బెల్ట్లకి అయితే శారీలో పీస్ అయితేనే ఈ విధంగా యాడ్ చేస్తాను అనమాట. ఇంకా ఇవి బ్లౌజ్ పీస్ అంత ఇదిగా రావట్లేదు. అలానే ఇవి సిల్క్ శారీస్ అవ్వడం వల్ల క్రాస్గా వస్తుందన్నమాట బ్లౌజ్ పీస్ కూడా. ఇంకా ఈవినింగ్ టైం కొద్దిగా టీ అయితే పెట్టుకున్నాను. ఇంకా టీ తాగుతూ ఇంట్లో కొన్ని బ్లౌజెస్ అయితే ముందు ఇంకా స్టిచ్ చేసినవి ఉన్నాయి కదా, వాటిని అయితే ఈ విధంగా చేతి పని ఉన్నాయన్నమాట. ఒక 3 ఎన్నో బ్లౌజెస్ అవన్నీ అయితే చేస్తున్నాను. చేతి పని ఎక్కువ టైం ఏం పట్టదు, కూర్చొని ఒక అరగంట కూర్చుంటే 2-3 బ్లౌజులు అయితే చేసేయచ్చు అనమాట. ఇంక ఈ విధంగా ఈ బ్లౌజ్ అయితే అవుతుంది. టీ అయితే పెట్టాను, ఇంకా అది అవుతుంది.
ఇంక ఈ లోపల అయితే ఇవైతే చేశానన్నమాట. ఇంకా అలానే ఇవన్నీ కూడా నేను ఈ విధంగా నెక్ అయితే నార్మల్గా ఇప్పుడైతే స్టిచ్చెస్ అయితే వేసేస్తున్నారు డైరెక్ట్. కాకపోతే నేను ఈ విధంగా చేతి కుట్లే వేస్తున్నాను అనమాట, ఫోల్డ్ చేసి హెమ్మింగ్ లాగా. అలా అయితే బాగుంటున్నాయి అని చెప్పి ఇంకా ఇదైతే ఆల్రెడీ అయిపోయింది. దీనికైతే చేతి పని అలానే ఉక్సులు వేయడం అన్నీ కూడా అయిపోయాయి అనమాట. ఇగోండి ఈ విధంగా అయితే నేను హెమ్మింగ్ అయితే చేసుకుంటాను, లోపలికి ఈ విధంగా ఫోల్డ్ చేసి. ఫస్ట్లో ఎలానే చేసేవాళ్ళంట, ఇప్పుడు మొత్తం స్టిచ్లు అవి వేసేస్తున్నారు డైరెక్ట్. ఇంకా ఉక్సులు అన్నీ కూడా ఈ బ్లౌజ్కి అయితే అయిపోయిందనమాట. ఇంకా ఆ రోజు ఈవినింగ్ ఈ విధంగా గడిచింది. ఇదండి ఈరోజుటి వీడియో. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.